రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. తనిఖీల్లో సుమారు 90 మంది సిబ్బంది పాల్గొన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి వార్డుల వారీగా అభివృద్ధి చేశాను. నిర్భయంగా ప్రజల మధ్యకు వెళ్ళండి. చేసిన పనులు చెప్పండి. గౌరవంగా ఓటు అడగండి. విశ్వాసంతో ముందడుగు వేసి గెలవండి అంటూ ముందే చెబుతున్నాను. అవినీతి అక్రమాలకు తావులేదు. గెలిచినవారు ఖచ్చితంగా అక్రమాలకు దూరంగా ఉండాలి. ప్రజలకు పూర్తిగా సేవ చేయాలి. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సహించను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖరారుతో మున్సిపల్ ఎన్నికల ప్రచారం మరింత వేగం పుంజుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. 20 వార్డు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి మనీష్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ కోరారు. कांग्रेस के ये सोचना है काइकुल लड़ रहा है राहुल गांधी वोट चोर के बारे में। अरे देखो शारदार में भी हो रहा है। एक 8th 9th वार्ड में एक अशोक बोल तो बच्चा रहता बीजेपी 300 वोट गांव लोगों से करा दिया। कल पकड़ा हम लोग। राहुल गांधी रो रहे तो अपन काइकुल रो रहे बोल का अपन सोचे पूरा वोट बना लिए बदमाशी कर रहे वो बीजेपी वाला। तो आपके ఎందుకంటే ఎమ్మెల్యే गवर्नमेंट है एमएलए भी है। आप भी देख रहे ना काम बोले नहीं बोले बोला शासन में भरोसा से बोले గత 2 సంవత్సరాల కిందట ఈ కాలనీ వాసులందరూ అత్యధిక మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ నన్ను గెలిపించి మీరు ఒక భరోసా నా మీద ఉంచురు, బాధ్యత నా మీద పెట్టినందుకు దాదాపు 2 సంవత్సరాలలో 3 కోట్ల పనులు చేపించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం చేసినాం. ఆర్ఓబికి 200 కోట్లు కేటాయించి ఇలా ఆర్ఓబి కూడా చేస్తూ ఉన్నాం. పెద్దలు ప్రతాపన్న గారు, శ్యామన్న గారు, మా మాజీ ఎంపీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, మనం బలపరిచిన అభ్యర్థులు వెంబడి ఉండాలి, మనం చేసిన అభివృద్ధికే ఓటు వేయాలని చెప్పి ఇలా ఓటర్ మహాశయులను గడప గడపకు తిరుగుతూ ఉన్నాం. అందరినీ అభివృద్ధికి ఓటేయండి, అవినీతి లేని పాలనకు ఓటేయండి, న్యాయానికి ఓటేయండి, పనిచేసే వ్యక్తులను గుర్తించండి, మీకు అందుబాటులో ఉండే వ్యక్తులకు ఓటేయండి. ఆల్రెడీ మీరందరూ మమ్మల్ని ఎమ్మెల్యేగా చేసి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టిండ్రు. ఈ ప్రభుత్వం ఇంకా పనిచేస్తుంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా పనిచేస్తాడు, ఈ ఎమ్మెల్యే ఇంకా పనిచేస్తాడు. ఈ మున్సిపాలిటీని ఎన్నో విధాల ఇలా ఆదర్శంగా ఈ మున్సిపాలిటీని
తీర్చిదిద్దబోతా ఉన్నాం. ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి ప్రయాసాలు పడకుండా, ఇబ్బందులు పడకుండా ఇలా మున్సిపాలిటీలో మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి పాదాది వందనాలు. ఎమ్మెల్యే శంకరన్న గారి ఆశీర్వాదంతో నాకు ఈరోజు బీఫామ్ దక్కింది. 20 వార్డు కాంగ్రెస్ క్యాండిడేట్గా నేను కౌన్సిలర్ అభ్యర్థిగా ఉన్నాను. ఇంకోటి ప్రతాపన్న గారికి, శ్యామన్న గారికి, కాశీనాథ్ రెడ్డి గారికి, అందరికీ షాద్నగర్ టౌన్ పెద్దలందరికీ నా పాదాభి వందనాలు. ఇంకోటి ఈ ఏజ్లో నన్ను నమ్మి నాకు టికెట్ ఇవ్వడం చాలా బాధ్యతగా భావిస్తున్నాను. ఇంకోటి ఈ వార్డులో మేము ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి మెయిన్ ఏంటంటే పటేల్ రోడ్ 1,20 లక్షలతో పెద్ద రోడ్ వేయించుకున్నాము. మిగతా స్తంభాలు కానీ బోర్లు కానీ అన్నీ వేయించుకున్నాం. 12 ఇంద్రమ్మ ఇల్లులు కట్టిస్తున్నాము. 40 డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేస్తాం. ఎలక్షన్ కాగానే ఇస్తాం. శంకరన్న గారికి ఈ వార్డు తరఫు నుంచి, ప్రజల తరఫు నుంచి అందరికీ ధన్యవాదాలు చెప్తాను. డెవలప్మెంట్ ఎట్లా మా ఫాదర్ అయితే 35 ఇయర్స్ నుంచి ఎట్లయితే కష్టపడ్డాడో, డోర్ టు డోర్ సర్వీస్ చేసిండో అదే డోర్ టు డోర్ సర్వీస్ నేను చేస్తానండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్తంభాలు ఉన్నాయి, ఇంకా వేరే చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి, అవన్నీ సాల్వ్ చేస్తాం కంపల్సరీ. కాలనీ వాసులకు ఏం చెప్పాలి? కాలనీ వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే మా ఫాదర్ ఎలాగైతే కష్టపడి వర్క్ చేస్తాడో అదే ఆశయాలతో నేను కూడా కష్టపడి పనిచేస్తా. ఇంకోటి ఈరోజు ఎలాగైతే ఓటు మీ ఇంటికి వచ్చి అడుగుతున్నో పని కూడా మీ ఇంటికి వచ్చి పనిచేస్తానని చెప్తున్నాను.